హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ వేముల. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటంటే తెలంగాణ ఆర్టీసీ సంస్థని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్న అనుమానం వ్యక్తమవుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్కు కొమ్ము కాస్తూ ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకు భయంకరమైన యత్నం జరుగుతుంది. నిరుపేద సామాన్య ప్రజలకు పుష్పక విమానం లాంటి ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఛార్జీల పెంపు వ్యవహారం. పెరిగిన ఛార్జీలను భరించలేక అందరూ ఆర్టీసీపై అసహ్యం ఏర్పరచుకుంటున్నారు. దీనిని ఒక కారణంగా చూపుతూ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను అమ్మేస్తుంది. ఆయిల్ రేట్లు పెరిగాయని, జీతభత్యాలు ఇవ్వలేకపోతున్నామని ఏవేవో కారణాలు చెప్తూ ఆర్టీసీని అమ్మేసేందుకు కుట్ర జరుగుతుందన్నది వాస్తవం. అంతేకాకుండా వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకి అమ్మేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైందన్నది తెలుస్తుంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీకి చెందిన స్థలాన్ని ప్రైవేటు వాళ్ళకి అతి తక్కువ ధరకు లీజుకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విధంగా లీజుకు ఇచ్చినందుకు గాను ప్రభుత్వ పెద్దలకు భారీ ఎత్తున నజరానా కమిషన్లు దొరికాయన్నది విశ్లేషకుల వాదన. మరి ఇక రాజకీయ గురువు అయిన చంద్రబాబు మార్గంలోనే ఇక్కడ శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా పయనిస్తున్నాడు అన్నది విశ్లేషకులు విమర్శిస్తున్నారు. తెలంగాణలోని విలువైన ఆర్టీసీ ఆస్తులను సైతం ప్రైవేటు వారికి కట్టబెట్టి దానికి బదులుగా కమిషన్లు కొట్టేయాలన్నదే ప్రభుత్వం ఆలోచన అని మేధావులు, విశ్లేషకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే ఆర్టీసీ ఇటీవల ఆమోదించిన ఛార్జీల పెంపు సామాన్య ప్రజానీకాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజిల్ ధరల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది మరింత ఆర్థిక భారం కావడమే కాకుండా వారి నిత్య జీవితాన్ని అస్తవ్యస్తంగా చేస్తుంది. ఛార్జీల పెంపుపై విపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తూనే ఉన్నా ప్రభుత్వ వైఖరిని ప్రజా వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణిస్తూ ఇది సామాన్యులపై ఆర్థిక దాడిగా పేర్కొంటూ వెంటనే ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం చూశాం కూడా. మరి ప్రతిరోజు ఆర్టీసీ బస్సులపై ఆధారపడే విద్యార్థులు, ఉద్యోగస్తులు, రైతులు, సామాన్య నిరుపేద ప్రజలు వీరందరికీ ఈ ఛార్జీల పెంపు ఒక కొత్త భారంగా మారింది. కొంతమంది ప్రజలు ఇప్పటికే ప్రయాణాలను తగ్గించుకునే స్థితికి దిగజారాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిజంగా ఇది వాంఛనీయం కాదు. ఎందుకంటే పలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రవాణా లేకపోవడం మరింత కష్టాలను పెంచుతోంది. చిన్న దుకాణదారులు, చిరు వ్యాపారులు కూడా తమ వ్యాపారాలకు ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. దీన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఇంధన ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. బస్సు సేవలను నిలకడగా కొనసాగించేందుకు ఇది తప్పనిసరి అయిందని అంటుంది. అయితే కొంతమందికి కంపెన్సేషన్ విధానాలపై పరిశీలన జరుగుతుందని కూడా తెలిపింది. అయితే విశ్లేషకుల వాదన మరోలా ఉంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎవరు అడిగారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం పనికిరాని పథకాలు పెడుతూ దానిపై వచ్చే నష్టాలను తిరిగి ప్రజల మీదే రుద్దడం ఎంతవరకు సమంజసం అని వారు ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు విశ్లేషకులు మరో భయంకరమైన వాస్తవాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏమిటంటే
ఆర్టీసీపై ప్రజలకు అసహ్యం కలిగేలా చేసి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి భయంకరమైన కుట్ర చేస్తున్నారని అంటున్నారు. ఇక అదే విధంగా వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆర్టీసీ ఆస్తులను తమ వాళ్ళ కట్టబెట్టడానికి మరో ఎత్తు వేస్తున్నారని వారు అంటున్నారు. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదంటూ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆస్తులను అమ్మటానికి ప్రభుత్వానికి ఏమి హక్కు ఉందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రజావసరాలకు ఉపయోగపడవలసిన ప్రభుత్వ ఆస్తులను అమ్మడం సరికాదంటున్నారు వాళ్ళు. తక్షణమే ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వీలైతే మరింతగా ఛార్జీలను తగ్గించి సామాన్యులకు భారం లేకుండా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి అంశాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.